బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్కు షాక్ తగిలింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి తీర్పు వెలువరించింది. హైకోర్టు అయితే దండే విఠల్ న్యాయవాది అభ్యర్థనతో తీర్పును 4 వారాలు సస్పెండ్ చేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2002లో ఎన్నికయ్యారు దండే విఠల్. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారని రాజేశ్వరరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది. ఆయనకు 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. హైకోర్టు తీర్పుపై దండే విఠల్ స్పందించారు. తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ తనకు సంబంధం లేని వ్యవహారమని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగిన హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నానని దండే విఠల్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక రాజకీయంగా పెద్ద షాక్ అని చెప్పవచ్చు సౌమ్య. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి దండే విఠల్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు. దాంతో పాటు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ యొక్క ఎన్నికను రద్దు చేయడం అనేది చాలా అడ్డుగా జరుగుతున్నటువంటి ఘటన నేపథ్యంలో ఈ రోజు తీర్పు హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు ఎమ్మెల్సీగా. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండే విఠల్ ఎన్నికయ్యారు. అప్పుడు 2022లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఆ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి యొక్క ఓటింగ్ తోటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అప్పుడు దండే విఠల్ ఎన్నికయ్యారు. అయితే అప్పటికి కూడా చాలా మంది వ్యక్తులు ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పిటిషన్ వేసినటువంటి రాజేశ్వర్ రెడ్డి అతను కూడా ఆల్రెడీ బరిలో ఉన్నారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా రాజేశ్వర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు నామినేషన్ ని విత్డ్రా చేసుకోండి అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా అతను వెనుకడుగు వేయకుండా అతను రాజీనామా అది ఏదైతే ఉంటుందో మనకు నామినేషన్ వేసిన నామినేషన్ ని తిరిగి మనకు రిటర్న్ తీసుకోకుండా బరిలో నిలిచే ప్రయత్నం చేస్తారు. నామినేషన్ ని రిటర్న్ తీసుకోలేదు. దీంతో రాజేశ్వర్ రెడ్డి సంతకం తోటి ఒకటి రిటర్నింగ్ ఆఫీసర్ లెటర్ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు నామినేషన్ ని విత్డ్రా చేసుకుంటున్నట్టు అప్పుడు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత అతని నామినేషన్ ని విత్డ్రా అయినట్టుగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని ధృవీకరించారు. దీంతో ఈ రాజేశ్వర్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు మన దండే విఠల్ పైన కూడా ఇద్దరి పైన కూడా హైకోర్టులో అప్పుడు కేసు ఫైల్ చేశారు. ఇన్ని రోజుల పాటు వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఎందుకంటే రాజేశ్వర్ రెడ్డి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట నామినేషన్ సంబంధించినటువంటి విత్డ్రా సంబంధించినటువంటి పేపర్స్ సమర్పించారని, నాకు సంబంధం లేకుండానే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇది తీర్పు వెలువడింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి హైకోర్టు దాన్ని ధృవీకరిస్తూ రాజేశ్వర్ రెడ్డి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా భావించి దండే విఠల్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని ఈ రోజు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దండే విఠల్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాడు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణకు తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా దండే విఠల్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా కూడా ఒక
వేడి ఇప్పుడు సంతరించుకుందని చెప్పవచ్చు. సో చూడాల్సి ఉంది సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ తీర్పు అనేది చాలా ప్రతికూలంగా కూడా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. సౌమ్య, ఓకే పటేల్, అయితే హైకోర్టు నేపథ్యంలో దండే విఠల్ ఏం చేయబోతున్నారు? హైకోర్టు తీర్పు నేపథ్యంలో దండే విఠల్ స్పందించారు. ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ దండే విఠల్ కొంచెం సమాచారం ఉంది. ఈరోజు తీర్పు వస్తుందని తెలుసు, కానీ ఎలాంటి తీర్పు వస్తుందని తెలియదు. దాంతో గత 2 రోజుల 3 రోజుల ముందు నుంచే కూడా తనకు సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటు ఈ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, పొలిటికల్ గా లీగల్ గా ఎక్స్పర్ట్స్ ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు సంబంధించినటువంటి అడ్వకేట్స్ తో కూడా తను మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సుపీరియర్ గా ఉండేటువంటి సుప్రీంకోర్టే కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ను సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీంతో హైకోర్టు కూడా 4 వారాల పాటు గడువు ఇచ్చింది. తనకు సంబంధించినటువంటి వివరణ ఏమిస్తారు, తన యొక్క ఏదైతే ఫోర్జరీ సంతకాలు తను చేయలేదు, వేరే వాళ్ళు చేయలేదు అని తనకు అనుకూలంగా వచ్చిన తీర్పుని ఏ విధంగా సవాల్ చేస్తారనేటువంటి అవకాశాన్ని కూడా హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ 4 వారాల పాటు లీగల్ టీమ్స్ తో కూడా సంప్రదించి సుప్రీంకోర్టులో కేసు వేసే అవకాశం ఉంది. అదే సవాల్గా ఇటు అపోజిట్ ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి కూడా ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తే తను కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఒక రకమైనటువంటి హీట్, పొలిటికల్ హీట్ అయితే ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతోటి ఇంకా ఎక్కువైందని చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దండే విఠల్ అటు సీనియర్ పొలిటీషియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా కొద్దిసేపట్లో సమావేశమై ఈ తీర్పు సంబంధించినటువంటి ఎలాంటి తీసుకోవాలని కేసీఆర్ తో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్సీ అయింది కాబట్టి కేటీఆర్ కూడా అత్యంత సన్నిహితుడు దండే విఠల్. కేవలం కేటీఆర్ యొక్క ప్రోత్బలంతో, కేటీఆర్ యొక్క ఆలోచనతోటే అప్పుడు ఇతను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సడన్ గా వచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికయ్యాడు. కాబట్టి అటు కేటీఆర్ కేసీఆర్ తో సంప్రదించి లీగల్ టీమ్ తో సంప్రదించి తను మరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సౌమ్య, ఓకే రాజు పటేల్, అయితే ఎన్నికలకి ముందు ఈ పరిణామం బీఆర్ఎస్ కి షాక్ అనుకోవచ్చా? 100% మన షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి గతంలో మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా గట్టి దెబ్బ ఎదురైంది. ఇక్కడ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఎవరు గెలవలేదు. అంతా టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు గెలవలేరు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు మంచిర్యాల కేసీఆర్ రోడ్ షో కూడా ఉంది. సో రోడ్ షోలో ప్రసంగించే ప్రసంగాన్ని కానీ ప్రజల నుంచి స్వీకరించే కానీ ఈ రోజు జరిగినటువంటి తీర్పు కొంచెం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దండే విఠల్ అంటే ఇంటర్నల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల్లో తనే ఇంటర్నల్ గా ఉంటున్నాడు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఖానాపూర్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఆ ఖానాపూర్ ఇన్ఛార్జ్ ఉండడంతో పాటు ఆదిలాబాద్ నిర్మల్ ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ వ్యవహారాలనేది కూడా దండే విఠలే నడుపుతున్నటువంటి పరిస్థితి. పార్టీ కూడా ఆయనకు ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల అనుసారము ఇన్ని రోజులు పార్టీ వ్యవహారాలు కూడా చూసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది ఒక ప్రోటోకాల్ పోస్టు కాబట్టి అధికార హోదా ఉంది కాబట్టి అతను చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అతను ఏం చేయబోతాడు అనేది కొంచెం సందిగ్ధంగా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి 100% మనకి అటు శాఖనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకతనే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్సీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఇతను మండలిలో ఉన్నటువంటి శాసన మండలిలో ఉన్నటువంటి ఇంత ఎమ్మెల్సీ కూడా రద్దు అయిపోతే అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎలాంటి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. అటు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టిగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మొత్తానికి పూర్తి స్థాయిలో జీరోగా అయిపోయేటువంటి పరిస్థితి. ఇంకొక ఎమ్మెల్సీ కూడా రద్దు అయిపోతే సౌమ్య. ఓకే రాజు పటేల్, థ్యాంక్ యూ.